అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగం క్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకాన్ని మనం విచారం చేసుకుంటున్నాం. అందులో సగుణ సాకారము, సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, 3 స్థాయిలలో ఈశ్వరుణ్ణి పట్టుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా యోగక్షేమం అనేటువంటిది భగవంతుడు వహిస్తాడు అనేటువంటి దాన్ని మనం కొద్దిగా చూచున్నాం. అంటే సగుణ సాకారం, సగుణ సాకారం అంటే ఇష్టదేవతా రూపంగా మనము ఒక దేవుణ్ణి ఎంచుకున్నప్పుడు ఆ దేవునిపైనే మనం భారం వేసి ఆ దేవుడే సర్వము అనేటువంటి భావనతో మనం ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి ఆ సాకార రూపంగా ఆశ్రయిస్తామో ఆ సాకార రూపంగానే మనలను ఆ రూపంలో భగవంతుడు మన యొక్క యోగమును క్షేమమును వహిస్తాడు. యోగమునంటే మనకు ఇంతవరకు లేనటువంటి దానిని ఇస్తాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనము ఏది కావాలనో అది కోరకూడదు భగవంతుణ్ణి. ఏది కావాలనో కోరకూడదు అంటే ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే, నీకు ఏదైతే సిద్ధిస్తే నీకు శ్రేయస్సు కలుగుతుందో అది నీకు సిద్ధించాలంటే నువ్వు ఏది విడిచిపెట్టాలనో దాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. నువ్వు ఏది విడిచిపెట్టాలనో దాన్ని విడిచిపెడితే నీకు ఏది సిద్ధిస్తే నీకు జరగాల్సినవన్నీ సక్రమంగా ఉంటాయో అది సిద్ధిస్తుంది. అంటే అది యోగం. అంటే భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తాడు, నీకు ఏది సిద్ధించాల్సి ఉందో దానిని భగవంతుడు ఇస్తాడు. దాన్ని భగవంతుడు ఇవ్వాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఏది విడిచిపెట్టాలనో దాన్ని విడిచిపెట్టాలి. ఏది విడిచిపెట్టాలనో దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని గట్టిగా పట్టుకున్నామని అనుకోండి, దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటే మనకు సిద్ధించాల్సింది ఎట్లా సిద్ధిస్తుంది? అందుకని మనం చేయాల్సింది ఏంటంటే, ఏది విడిచిపెట్టాలనో దాన్ని విడిచిపెట్టాలి. మనం చేయాల్సిన పని దాన్ని విడిచిపెట్టాలి. సిద్ధించేది ఆటోమేటిక్గా నువ్వు ఎంత విడిచిపెడతావో నీకు అంత వెంటనే అది సిద్ధిస్తుంది. అది యోగం. అంటే భగవంతుని నుండి గ్యాప్ ఏమీ లేదు. భగవంతుడు ఎప్పుడూ మనకు ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాడు. ఆ భగవంతుడు ఇస్తున్నటువంటి దానిని మనం స్వీకరించుట లేదు. అది విషయం. కాబట్టి యోగం. తర్వాత క్షేమం. క్షేమం అనేటప్పటికి ఏమవుతుందంటే, మనకు వచ్చింది నిలవాలి. అది నిలవకుండా పోతా ఉందంటే దానికి కారణం కూడా భగవంతుడు కాదు, మనమే. దాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. మనమే పోగొట్టుకుంటున్నాము అంటే ఎట్లా పోగొట్టుకుంటున్నాం మనం అనంటే, ఏదైతే సంప్రాప్తించినదో ఆ సంప్రాప్తించిన దానిపైన అసంతృప్తి, పైగా నీకు ఏదైతే అనవసరమో అనవసరమైన దానిని పట్టుకున్నావు. అనవసరమైన దాన్ని ఇంకా ఎక్కువ పట్టుకుంటావు.
నీకు ఏదైతే అవసరమో దానిపైన మనకు ఒక విధమైనటువంటి దాన్ని ఏమనాలంటే నెగ్లిజెన్సీ, చిన్న చూపు. నిజంగా మనకి ఏది అవసరమో దానిపైన చిన్న చూపు, నిజంగా ఏది అవసరము లేదో దానిపైన అధికమైనటువంటి దృష్టి. అందువలన మనకు సిద్ధించాల్సినది సిద్ధించుట లేదు. ఇప్పుడు భగవంతుణ్ణి పట్టుకుంటే అప్పుడేమవుతుందంటే ఈ అడ్డంకులు ఉన్నాయే, ఇప్పుడు మనస్సుకి మనకి ఏదైతే విడిచిపెట్టాల్సిందో దాన్ని విడిచిపెట్టేటువంటి సామర్థ్యం మనసుకు వస్తుంది. భగవంతుని పట్టుకుంటే అనన్యాశ్చింతయంతో మాం కదా అన్నాడు ఇక్కడ. అనన్యాశ్చింతం అంటే అన్యము కాని చింతనతో భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మన మనస్సుకి ఆ భావన స్థిరమవుతుంది. ఏ భావన? ఏదైతే విడిచిపెట్టాల్సిందో ఆ విడిచిపెట్టాల్సిన దాన్ని విడిచిపెట్టకుండా బాగా గట్టిగా పట్టుకోండాం. మనం ఆ గట్టిగా పట్టుకోన్నామే, ఆ గట్టిగా పట్టుకోండి ఏమవుతుందంటే క్రమంగా లూజ్ అయ్యి దాన్ని విడిచిపెట్టేయడం జరుగుతుంది. అలా విడిచిపెట్టడం అనేటువంటిది ఏమవుతుందంటే ఈ మనస్సుకు ఆ సామర్థ్యం వస్తుంది. అన్యము కాని చింతన చేస్తే అప్పుడు ఈ మనస్సుకి అయోగ్యత వస్తుంది. ఇప్పుడు మనం ఒక విషయాన్ని విడిచిపెట్టట్లేదంటే విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే మన మనసుకి అది కావాలని పట్టుకొని ఉంది. నిజంగా అది మనకు అవసరం లేదు, కానీ దాన్ని పట్టుకోండాం మనం బాగా గట్టిగా. ఇప్పుడు దాన్ని విడిచిపెట్టాలి అని ఎవరైనా చెప్పారని అనుకోండి, దాన్ని మనం విడిచిపెట్టాం. ఇప్పుడు సంసారం అనేది బంధమునైనా అంటే దేహాత్మ భావన బంధము. సంసారం అంటే మీరు వేరే అనుకోవద్దండి, దేహభావనే సంసారం. ఈ దేహభావన నీకు సంసారమయ్యా, ఈ దేహభావనను విడిచిపెట్టు అని చెప్తాంది శాస్త్రం. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. ఇప్పుడు చెప్తూ ఉంది, దేహాభిమానంతో ఉన్నావునైనా ఆ దేహాభిమానాన్ని జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని తీసుకుని దాన్ని అంతటిని తొలగించు అని చెప్తాంది. ఇప్పుడు మనము ఇది మనం వేరే వాళ్ళకు కూడా చెప్తాం ఏమని, ఈ దేహ భావనే అన్నిటికీ అడ్డంకి అని చెప్తాం. ఈ దేహభావన అన్నింటికీ అడ్డంకి అని చెప్తాం, కానీ ఆ దేహభావనను తొలగించే ప్రయత్నం చేస్తున్నామా? తొలగించే ప్రయత్నం చేయట్లా. ఎందుకు చేయట్లేదు? చెప్పేదానికి ఉంది కానీ అలా ఉండుటకు మనం ఉండట్లే. అలా ఉండాలంటే ఇప్పుడు ఆ మనస్సుకు అయోగ్యత రావాలి. ఆ మనస్సుకు యోగ్యత రావాలనంటే అంటే మనస్సు అంతటికి మనస్సు అనిపిస్తే కదా మనం విడిచిపెడతాం. మనసుకు అనిపించకపోతే ఇంకా నువ్వు ఎడ విడిచిపెడతావు చెప్పండి. విడిచిపెట్ట. ఇప్పుడు మాంసాహారము తినుట హింసతో కూడుకున్నది, తమో గుణాన్ని కలిగిస్తుంది. తద్వారా మనము అన్ని అనర్థాలకు హేతు అవుతుంది. ముఖ్యమైనది ఇక్కడ తమో గుణాన్ని కలిగించేటువంటి ఆహారం మాంసాహారము, దాన్ని మనం విడిచిపెట్టాలి అని చెప్తే వీడే చెప్తాడు. ఏం చెప్తాడంటే సైన్స్ ప్రకారము శాకాహారము చాలా గొప్పది, చాలా మంచిది అని చెప్తాడు కానీ మాంసాహారంను విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? మనస్సులో
మాంసాహారము పైన ఉండేటువంటి ప్రీతి. ఆ ప్రీతి పోవాలంటే పోదు. నోటి మాటలతో అయితే చెప్తాడు, నోటి మాటలతో అయితే మాంసాహారము శాకాహారము కంటే గొప్పది వేరే ఏమీ లేదు, శాకాహారమే కావాలని చెప్తాడు. బాగానే ఉంది, చెప్పుట బాగానే ఉంది. ఆ చెప్పిన దాని పైన నిలబడి ఉండుట అది ఉందా? అది లేదు. అది రావడమే ఇప్పుడు యోగము. యోగము అని అంటే అది అంటే ఏమిటి? మనకు ఏ భగవంతుని తత్వమైతే తెలుసునో ఆ భగవంతుని తత్వము మనకు తెలిసినటువంటిది ఉందే, ఆ తెలిసిన దానిపైననే మనము నిలబడి ఉండుట, అలా ఉండుట అనేది యోగం. ఏమంటే అందరికి వినిపిస్తుంది కదా? అంటే ఇప్పుడు భగవంతుడు అంటే మనకు తెలుసు ఏదో ఒకటి. భగవంతుడు అంటే ఏమో తెలుసు, ఏదో మన బుద్ధికి తెలిసింది తెలుసు కదా. అది తెలిసినట్లుగా మనం ఉన్నామా అంటే ఉండట్లేదు. అలా ఉండుట లేదు అనేది ఉంది చూడండి. దానికి కారణం ఏంటంటే మనస్సే, మనస్సు అడ్డంకి. ఇప్పుడు ఈ మనస్సు అలా ఉండేటట్లుగా చేయాలి అని అంటే ఇప్పుడు ఏం కావాలంటే అనన్యమైనటువంటి చింతన చెయ్యాలి. అంటే ఈరోజు చెప్పుకున్నది అదే జపం. దానిపైన ఇంకా రేపు కూడా వస్తుంది. ఈ జపం అంటే అన్యాశ్చింతయంతో మాం, అంటే అన్యము కాకుండా ఉండేటువంటి చింతన చెయ్యాలి. అంటే భగవంతున్నే పట్టుకోవాలి, భగవంతున్నే ఆశ్రయించాలి, భగవద్భావన పట్టుకోవాలి. అంటే వీటన్నింటిని ఏం చేయాలి? ఇప్పుడు వీడు భగవంతుని గురించి ప్రతి క్షణము వీడు ఏదనుకుంటున్నాడో, వీడు భగవంతుణ్ణి ఎలా అనుకుంటున్నాడో అలా నీవు ప్రతి దానిలోనూ చూస్తురా. అంటే ఇప్పుడు మనస్సుకి ఇప్పుడు ఏం చేయాలి? అదే అభ్యాసం, అదే ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సినటువంటి సాధన. అప్పుడేమవుతుంది? మన మనస్సులో ఉండేటువంటి దోషములు తొలగి ఇది పడుతుంది. అందుకోసమని ఇప్పుడు అనన్యాశ్చింత, అన్యము కానటువంటి చింత. అన్యము కానటువంటి చింత అంటే ఒకటే చింతన ఉండాల. ఇప్పుడు మనకు కూడా చింతలు ఉన్నాయి. చింతలు అంటే సమస్యలు, దుఃఖాలు, చింతలు అంటే బాధలను కూడా ఒకటే చింత అంటే అట్లనే కాదు, డైవర్టెడ్ గా చాలా విషయాల్ని ఆలోచించడం, మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. మనము ఒక విషయాన్ని పట్టుకోవాలనంటే ఆ విషయంలో ఉండకుండా వేరేటివన్నింటిని గురించి వచ్చి మనసులో వచ్చి చేరుకొని దానిని గురించి పట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉండడం, దాన్ని గురించి ఆలోచించడము, పైగా ఆలోచించి దానిని గురించి బాధపడుతూ కూర్చోవడం. చూడండి ఎట్లా ఉంది ఇది. ఇది ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి అన్యచింత. ఇప్పుడు అట్లా అన్యచింత లేకుండా అనన్యచింతన కావాలి. అనన్యచింతన అంటే నువ్వు దేనిని చూసినా, ఏ భావన వచ్చినా, ఎలా వచ్చినా అక్కడ భగవద్భావనతోనే చూచుట. భగవద్భావనతో చూచుట అనేది రావాల. భగవద్భావనతో ఏది వచ్చినా అక్కడ భగవద్భావనతో చూచుట అనేటువంటిదే ఇప్పుడు మనకు కలిసింది. అది రావాలనంటే అది విచారణ చేసి విచారణతో తెలుసుకోవాలి. అక్కడ ఆ సమయంలో ఆ భావన రావడం ఎలాగా అనేటువంటిది నువ్వు విచారణ చేసి శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థమ్మన కృత్వ నకించిదపి చింతయేత్. శనై అంటే
నీ మనస్సు ఏమవుతుందంటే ఆ విషయం నుంచి వేరే దాంట్లోకి పోతూ ఉంటుంది. వేరే దాంట్లోకి పోతా ఉంటే అక్కడ దాన్ని గుర్తించి మళ్ళా ఈ విషయంలోకి తీసుకొని రావాలి. ఎట్లా తీసుకొస్తావు? దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగాన్ నివర్తయేత్ అజం సర్వమనుస్మృత్య జాతం నైవతు పశ్యతి. ఇప్పుడు నువ్వు విషయాల మీదకి పోతున్నావు. విషయాల మీదకి పోతున్నావు అంటే ఆ విషయాలలో నీ మనస్సుకు సంతృప్తిని, ఆ విషయాలలో నీ మనస్సుకు సుఖమును కలుగుతుందని ఆ విషయాల మీదకి నువ్వు పోతున్నావు. నిజంగా ఆ విషయాలలో సుఖం ఉందా, సంతృప్తి ఉందా అనేటువంటి దాన్ని నువ్వు విచారణ చేసి తెలుసుకోవాలి. విచారం చేసి తెలుసుకుంటే ఆ విషయముల యందు నిజముగా సుఖము కానీ సంతృప్తి కానీ నిజముగా లేదు అనేది విచారణతో నీకు స్పష్టం కావాలి. విచారణతో నీకు స్పష్టమైనప్పుడు ఆ విషయం ఏమవుతుందంటే ఇదంతా దుఃఖముతో కూడుకున్నటువంటిది. గౌడపదాచార్య స్వామి వారు చెప్పారు. ఇది గౌడపదాచార్య స్వామి వారు చెప్పేదానికి బేస్ వచ్చి బుద్ధ భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగా నివర్తయేత్. నీకుండేటువంటి నీ మనస్సులో ఉండేటువంటి ఆ విషయాసక్తి పోవాలంటే అక్కడ దుఃఖ భావన అనేటువంటిది నీకు తెలియాలి. దానివల్ల దుఃఖం కలుగుతుంది కానీ సుఖం కలుగుతుందని లేదు అనేది నీ మనస్సుకు స్పష్టం కావాలి. మనకు అలా స్పష్టమవుతుందా? అలా స్పష్టం కావట్లేదు. దాన్ని విచారణ చేసి తెలుసుకోవాలి. ఇట్లాంటివి ప్రశ్నలు అడగాల. ఇప్పుడు సాయంకాలం పెట్టాం కదా, సాయంకాలం పూట 6 గంటల నుంచి క్లాస్ ఉంటుంది. 6 గంటల నుంచి మనకు 6:45 వరకు పారాయణం జరుగుతుంది. 6:45 నుంచి 7:30 వరకు ఇటువంటి ప్రశ్నలు ఏమన్నా అడిగితే ఆ ప్రశ్నలు మేము తీసుకొని మనం చర్చించుకోవచ్చు. సరే, ఇప్పుడేంటి? ఆ విషయములో నిజంగా సుఖము లేదు, సుఖ స్పర్శ ఉన్నది. సుఖమల్పం బహుక్లేశం విషయగ్రాహిణాం నృణాం అత్యంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండిమః. విషయములలో సుఖము లేదప్ప, విషయములలో సుఖం ఉందని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా సుఖం అనేటువంటిది అల్ప సుఖం. అంటే దానికి సంబంధించి ఒక లేశ మాత్రం ఉంది అక్కడ సుఖం, అంతే. ఆ లేశ మాత్రం కూడా నిజంగా ఆ విషయం వలన కాదు అది వచ్చిండేది. నీ స్వరూపమే అక్కడ ఆ క్షణకాలంలో ఏకాగ్రత పొందిన కారణం చేత నీ మనస్సు అక్కడ సుఖమని అనిపిస్తుంది, అంతే. నిజంగా ఆ విషయం వలన దుఃఖమే కానీ సుఖము కాదు. దీనిని వివేచనాపూర్వకంగా నీ మనస్సుకి ఎప్పుడైతే స్పష్టమవుతుందో అప్పుడు ఆ మనస్సు ఏమవుతుందంటే ఆ విషయం నుంచి దూరం అయ్యేదానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ మనస్సుకు అది పట్టాలంటే ఆ మనస్సు దానిని గురించి ఆలోచించే సామర్థ్యం దానికి రావాలి. అలా సామర్థ్యం రావాలంటే ఆల్రెడీ ఆ మనస్సు విషయ భావాలతో నిండి ఉన్న కారణం చేత దానికి ఇలా ఆలోచన చేసే పరిస్థితి రాదు. ఇలా ఆలోచన చేసే పరిస్థితి రావాలంటే ఇప్పుడు భగవన్నామాన్ని పట్టుకోవాలి. భగవద్భావనతో భగవన్నామాన్ని పట్టుకోవాలి. భగవద్భావనతో భగవన్నామం ఎప్పుడైతే పట్టుకున్నామో అప్పుడేమవుతుంది? ఆ మనస్సు క్రమంగా భగవతత్వ భావనలోకి వస్తుంది. అది ఎప్పుడైతే ఈ భగవతత్వ భావనలోకి వస్తుందో ఈ విషయాలన్నీ అట్లాగే ఉంటాయి. ఈ విషయాలన్నీ అట్లాగే ఉన్నా కూడా ఇది ఎప్పుడైతే భగవద్భావనలోకి పోతూ ఉందో, దీన్ని రుచి చూచిందో, అప్పుడు దీనిలో ఉండేటువంటి విషయములలో ఉండేటువంటి దుఃఖిత్వ భావన, భగవతత్వములో ఉండేటువంటి నిజమైనటువంటి సత్యత్వ భావన ఈ మనస్సుకు గ్రహిస్తుంది. అప్పుడు మనస్సంతటా మనస్సే ఈ విషయముల నుండి బయటపడుతుంది. అంతవరకు బయటపడదు. ఇప్పుడు ఇతను
ఈ విషయముల నుండి బయటపడి ఆ భగవతత్వములో నిలుస్తున్నాడు అనంటే దేనివల్ల నిలిచాడు? ఎట్లా నిలిచాడు? భగవంతుని యొక్క నామమును భగవద్భావనతో పట్టుకున్నాడు కాబట్టి అలా నిలిచాడు. అంటే నీ మనసు నా స్థితికి తీసుకొచ్చింది ఎవరిప్పుడు? భగవంతుడే. భగవన్నామాన్ని పట్టుకున్న కారణం భగవంతుడే. భగవన్నామమును భగవద్భావనతో నువ్వు పట్టుకున్నావు కాబట్టి అప్పుడేమైంది? నీ మనస్సుకు ఆ యోగ్యత వచ్చింది. అంటే ఆ యోగము సిద్ధించింది. ఏదో లాటరీ టికెట్ తగిలితే యోగం అని అనుకుంటారు మన వాళ్ళు. లాటరీ టికెట్ తగలడం కాదప్ప యోగము. అది కూడా యోగమే, లోకంలో ఉండేటువంటిదే. అది బంధింపబడేటువంటి యోగం అది. ఇది భగవద్భావనతో భగవతత్వానికి దగ్గర చేసేటువంటి యోగం ఇది. కాబట్టి ఈ స్థితి మనకు రావాలనంటే భగవంతుణ్ణి పట్టుకొనుటయే. భగవన్నామమును భగవద్భావనతో పట్టుకొని ఇలా ఉండుటయే మనం చేయాలి. అదే అనన్యాశ్చింతయంతః. దీన్నే అనన్యమైనటువంటి చింతన అంటారు. సరే, అనన్య చింతన అంటే ఏమో అర్థమైందా ఇప్పుడు? అపృథగ్భూతాః పరం దేవం నారాయణం ఆత్మత్వేన గతాః సంతః. అపృథగ్భూతాః నిన్న కూడా చెప్పుకున్నాం. ఈ సగుణ బ్రహ్మ అంటే పంచమహాభూతములతో కూడి ఉన్న బ్రహ్మ, పంచమహాభూతములతో కూడిన చైతన్యం. ఈ పంచమహాభూతములతో కూడిన చైతన్యం ఉందే అదే ఈశ్వరుడు. ఈ అపృథక్ భూత పృథక్ అంటే వేరు చేయబడినటువంటిది. ఆ వేరుగా చేయబడినటువంటి భావనతో మనం చూస్తున్నాం ఇప్పుడు. అట్లా కాకుండా వేరు చేయడానికి వీలు కాకుండా ఉండేటువంటి రూపంగా, అంటే పంచమహాభూతముల రూపంగా ఇప్పుడు మొదట ఇలా దానిని భావించుట. ఎవడైతే ఇలా చేస్తాడో అప్పుడేమవుతుంది? నువ్వు దేనిని చూచినా ఎలా చూచినా అదంతా కూడా ఈశ్వరుని యొక్క స్వరూపం అవుతుంది, సగుణ బ్రహ్మ అవుతుంది. అంటే ఇప్పుడు భగవంతుడు, ఇంతకుముందు శేఖర్ రెడ్డి గారు ఒక మాట అడిగి ఉన్నారు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షంగా ఎదురుగా కనిపిస్తాడా అని తపస్సు చేస్తే, గుర్తుందా మీకు? మీరు అడిగిన ప్రశ్న చాలా క్రితం అడిగినా స్వామి. ఇప్పుడు ఇంత ముందు అడిగినాను. అదే దేవుడు ఎదురుగా ప్రత్యక్షంగా కనిపిస్తాడా? ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఉన్నటువంటి వివేకాన్ని అనుసరించి ఎదురుగా కనిపిస్తాడా? ఆయన చెప్పిన దాని ప్రకారంగా, భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ప్రకారంగా మనం ఏ దృష్టితో చూస్తామో ఆ దృష్టి ప్రకారంగా ఆయన కనపడతాడు, కనిపిస్తాడు. ఇంకా ఒకటి కూడా చెప్తా నేను. నిజంగా ఈశ్వరుని చూడాలి అనుకొని ఇతను తపస్సు చేశాడని అనుకోండి. ఈశ్వరుని చూడాలని ఇతను తపస్సు చేశాడని అనుకో. ఇతనికి ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమవుతాడు తెలుసా? ఎలా ప్రత్యక్షమవుతాడంటే, ఇతని మనస్సు ఏ భావనతో తపస్సు చేస్తూ ఉంది? ఈశ్వరుని చూడాలని తెస్తూ ఉంది. ఈశ్వరుని ఎలా చూడాలనో కూడా ఆ మనస్సు నిర్ణయం చేసుకుని ఉంది. ఫిక్స్ అయ్యింది. అలా ఫిక్స్ అయ్యి ఇప్పుడు ఏమైందంటే అదే భావనతో మనస్సు అదే చింతనతో ఉంది. ఇది ఈ మనస్సు ఆ చింతన చేసి ఏమవుతుందంటే, ఈ మనస్సు
తదాకారాన్ని పొందిపోతుంది. ఏ ఆకారాన్ని? ఏ భావనతో అయితే చూస్తూ ఉందో ఆకారాన్ని ఈ మనస్సు పొందుతుంది. అంటే ఆ శివుని ఆకారాన్ని పొందుతుంది హృదయం లోపలనే. అది ఇంకా బాగా బాగా పరిపక్వత చెందుతుంది, ఇంకా బాగా తపస్సు. అదే కదా తపస్సు ఎప్పుడైతే చేస్తామో అప్పుడేమవుతుందంటే ఈ మనస్సే, ఇతని మనస్సే బాహ్యంగా ఆ శివుని ఆకారాన్ని పొంది ఆ శివుని రూపంగా కనిపిస్తుంది. ఏమన్నా అర్థమైనా శేఖర్ రెడ్డి గారు? అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఎట్లా? మనం ఊహించిందే బయటపడుతుంది. మనం ఊహించింది కాదు, మన మనస్సు ఆకారాన్ని పొందిపోతుంది. మన మనస్సు మన మనస్సే ఆ ఆకారాన్ని పొందిపోయి ఆ ఆకార రూపంగా నీకు బయట కనిపిస్తుంది. త్యాగరాజ స్వామికి శ్రీరామచంద్రుల వారు కనిపించినారంటే శ్రీరామచంద్రుని ఎక్కడి నుంచి రాలేదు. ఆ శ్రీరామచంద్రుని రూపంగా తన మనస్సే ఆకారాన్ని పొంది ఎదురుగా శ్రీరామచంద్రుని రూపం ధరించింది. మీకు ఒక ఉదాహరణ చెప్తానేనండి. వీళ్ళ మనవరాలంటే ఇష్టం. వీళ్ళకు మనవరాలంటే ఇష్టం. అంటే ఇప్పుడు రోడ్డింటి పోతున్నాడు అని అనుకోండి, వీడు మనవరాలంటే వీడికి ఇష్టం కాబట్టి బయట ఎవరో ఒకరు కనిపిస్తారు. ఒక అమ్మాయి కనిపిస్తుంది, చిన్న పాప, అదే వయసులో ఉంటుంది, అంతే ఎత్తు ఉంటుంది, అలా ఉంటుంది. ఇప్పుడు చూస్తేనే వీడికి ఎవడు గుర్తొస్తాడు? అక్కడ మనమరాలు గుర్తొస్తుంది. వీళ్ళ మనవరాలు గుర్తు రావడం కాదు, మనవరాలు కనిపిస్తుంది అక్కడ. మా మనవరాలు మాదిరే ఉంది ఇక్కడ అని చూస్తాడు. ఆడుండేది మనవరాలా? ఈయన మనవరాలా? కాదు. వీడి మనస్సు ఆ విషయం పైన లీనమై ఉంది కాబట్టి బయట కనిపించేటువంటి వాళ్ళల్లో కూడా దానినే చూస్తాడు. ఇప్పుడేమైందంటే ఈ మనస్సు ఆ శివుణ్ణి స్మరించి ఆ భావనను పొంది బయట కూడా శివుణ్ణే చూస్తుంది. అది అక్కడ జరిగినటువంటి అంశం. అన్నమయ్యకు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనాడన్నా, రామదాసు గారికి శ్రీరామచంద్రుల వారు కనిపించినాడన్నా, త్యాగరాజ స్వామికి రామచంద్రుల వారి యొక్క దర్శనమైందన్నా, అంతా ఇంతేనండి. అంతేగాని వేరే రాముడు ఒక ఆయన ఉండి అక్కడి నుంచి కనిపించినాడు లేదు. ఈయన మనస్సే ఆకారాన్ని పొందింది. ఇది అనన్యాశ్చింత, ఇది అనన్యమైనటువంటి చింత. ఇలా చేసి వాడికి అది పొందినాడు. అయితే ఈ సాకారంగా ఉండేటువంటి దాన్ని కోరినాడు కాబట్టి అలా పొందినాడు. అది యోగం, అది యోగమైంది ఇప్పుడు అతనికి. కానీ ఈ సాకారం కాకుండా సగుణ బ్రహ్మను గురించి ఇప్పుడు ఈయన స్మరించాలి. సగుణ బ్రహ్మ అంటే ఏంటి? ఈ పంచమహాభూతాలతో కూడి ఉండేటువంటి చైతన్యం, దీనినే ఈశ్వరుడు అని ఇప్పుడు వీడు ప్రతి క్షణము వీడి మనస్సుకు వీడు చెప్పుకొని ప్రతి క్షణము ఆ భావంతో చూడాలి. అదేమవుతుంది? ఇప్పుడు అది దృఢమవుతుంది. అది దృఢమై అప్పుడు వీడికి ఈశ్వరుని యొక్క భావన స్థిరమవుతుంది. అది ఇప్పుడు యోగం. ఒక్కసారి సిద్ధించిన తర్వాత మళ్ళా దాంట్లో నుంచి పతనం కాకుండా ఉండాలంటే అదే భావనలో పట్టుకొని ఉంటే అది పతనం కాకుండా ఉంటుంది. తర్వాత ఆత్మభావన. అసలు ఆత్మ అనేది ఒకటి ఉందానంటే ఆత్మ అనేటువంటిది ఏదో వెలుగుతూ ఉంటుందనో లేకపోతే ప్రకాశిస్తూ ఉంటుందనో లేదా ఇంకే విధంగానూ ఉంటుందనో ఏమీ కాదు. అది అట్లంతా ఏం కాదు. వీడి భావన అది ఉంటుంది. అదంతా వద్దు, విడిచిపెట్టి వరకబెట్టి శాస్త్రం అట్లా ఏం చెప్పట్లేదు. శాస్త్రము ఆత్మస్వరూపం ఎలా ఉంది అనేటువంటిది ఎలా ఉంటుందంటే నీ భావన రూపంగా శాస్త్రమే ప్రమాణంగా తీసుకొని ఆ శాస్త్రంలో చెప్పిన ఆ భావనలోకి నువ్వు వెళితే అది ఆత్మస్వరూపం అవుతుంది.
నేను ఈరోజు గ్రూప్లో ఎవరో పెట్టుంటే దానికి నేను రియాక్ట్ అయ్యి పెట్టినా. నేను ఏమంటే ఈ రమణ మహర్షుల వారి యొక్క సిద్ధాంతం ప్రకారం ఎవరో చెప్తున్నారు. ఎవరో చెప్తా అనేది ఆయన ఎరుకని అంటున్నాడు. ఆ ఎరుక కంటే ముందు ఇంకొకటి చైతన్యం ఉందని, దాని మధ్యలో మనస్సు ఉందని చెప్తున్నాడు. ఎరుకుందంట, ముందర చైతన్యం ఉందంట, మధ్యలో మనస్సు వచ్చిందంట. ఇది ఎంత కన్ఫ్యూషన్ ఇదంటే అంత కన్ఫ్యూషన్. అది తెలిసి చెప్తున్నాడో తెలియక చెప్తున్నాడో, మళ్ళీ పైగా అర్థమైందని అందరినీ అడుగుతున్నాడు. దానిని వీళ్ళు పట్టుకొని దాన్నే స్ప్రెడ్ చేసుకొని అదే నిజం అనుకొని వీళ్ళు ఇట్లా పోతున్నారు. దానికి ప్రమాణం ఏంటి? ఎలా? అవంతా ఏమీ లేవు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. కాబట్టి అట్లా కాదు, నువ్వు శాస్త్రం ప్రమాణం. శాస్త్రంలో ఆత్మస్వరూపాన్ని గురించి ఎలా చెప్పింది నువ్వు అలా భావించాలా. శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా నువ్వు భావించాలి, కానీ శాస్త్రంలో చెప్పిన ప్రకారం కాకుండా నాకు తెలిసిన విధానం నేను చెప్తున్నాను అట్లా చెప్పకూడదు. రమణ మహర్షుల వారు చెప్పినటువంటి దానిని కూడా తెలుసుకుని రమణ మహర్షుల వారు చెప్పిన భావనలోకి వెళ్ళి చెప్పాలా. అంతేగాని వీళ్ళు ఇష్టం వచ్చినట్లు చెప్తే ఎలాగండి? దాని అర్థం ఎట్లా అవుతుంది? అవన్నీ మనుషుల్ని డైవర్ట్ చేసేటువంటి విధానాలు. అట్లా చేయకూడదు. తెలిస్తే కరెక్ట్గా చెప్పాలా, తెలియకపోతే నాకు తెలియదబ్బా అని చెప్పి సైలెంట్గా గమ్మున ఉండాలి. కానీ మనం ఏం చేయలేం. సర్వసంగ పరిత్యాగులకు ఏ జనులైతే నన్ను స్మరించువారై సర్వావస్థల యందు ఉపాసించెదరో. చూడండి, సర్వసంగ పరిత్యాగులకు ఏ జనులైతే అంటున్నారు. సర్వసంగ పరిత్యాగులు భగవంతుణ్ణి స్మరించాలని అన్నప్పుడు సర్వసంగ పరిత్యాగులై అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ అంటే సర్వసంగ పరిత్యాగం చేసి తర్వాత భగవంతుని స్మరించాలనా అనేది వస్తుంది ఇక్కడ. నువ్వు ఇప్పుడు ముందు వివేకం తెచ్చుకో. సర్వసంగ పరిత్యాగం అంటే అన్నింటినీ విడిచిపెట్టేయమని, అంటే వాడి దృష్టిలో ఇప్పుడు సగుణ బ్రహ్మ భావన వీడికి రావాలని అనుకోండి. సగుణ బ్రహ్మ భావన వీడికి రావాలనంటే వీడికి వేరే విషయాలన్నింటినీ పట్టుకొని ఉంటే, ఆ విషయాలను పట్టుకుని ఉన్నప్పుడు అక్కడ సగుణ బ్రహ్మగా నీకు ఎట్లా తెలుస్తుంది? నీకు ఒక దానిపైన ఆసక్తి ఉందండి, ఒక స్త్రీ అంటే ఇష్టం అంటే అనుకుందాం. ఒక స్త్రీ అంటే ఇష్టమని ఉన్నప్పుడు ఆ స్త్రీని చూస్తే నీకు ఇష్టమనే భావన ఏర్పడుతుందా, లేకపోతే సగుణ బ్రహ్మ అనే భావన ఏర్పడుతుందా? సగుణ బ్రహ్మ అనే భావన ఏర్పడదు. ఇష్టం, అదే ఆ స్త్రీ అంటే ఇష్టం అనే భావన వచ్చింది, కానీ సగుణ బ్రహ్మని రాలా. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే వివేచనా జ్ఞానముతో ఆ స్త్రీ రూపంగా ఉన్నది కూడా ఈశ్వరుడే అని నువ్వు ఇప్పుడు ముందు వివేచన రూపంగా తెలుసుకో. అలా వివేచన రూపంగా తెలుసుకున్నప్పుడు అప్పుడేమవుతుంది, స్త్రీ పైన ఉండేటువంటి ఆ ఇష్టం అనేటువంటిది పోయి ఈశ్వరుని రూపంగా భావించి ఈశ్వరుని రూపంగా ఇప్పుడు నీకు ఇష్టం ఏర్పడుతుంది. అది ఒకసారికి ఆ భావన కలగదు కదా స్వామి, ఒకసారికే కలగదు. అందుకే కదా అనన్యాశ్చింత ఎంతో అంటాండదే. ఒకసారికి ఎట్లా కలుగుతుంది? అనన్యాశ్చింత అని అందుకే కదా చెప్పిండేది. ఇప్పుడు ఇక్కడ అదే చింతనలో రావాల. ఈ అనన్యమైనటువంటి చింతన అనేది రావాల. చేస్తూ వస్తే అప్పుడు దానికి ఆ భావన అనేటువంటిది వస్తుంది. అనన్యాశ్చింత అనేది అర్థం చేసుకోవాలి. అప్పుడు అక్కడ అనన్యాశ్చింత అంటే అన్యము కాని చింతన, అంటే నాకు ఈశ్వరుడే కావాలి, సగుణ బ్రహ్మ కావాలి. ఆ సగుణ బ్రహ్మను గురించి శాస్త్రం ఇలాగే చెప్పింది కాబట్టి సగుణ బ్రహ్మే సత్యం. ఆ సగుణ బ్రహ్మను నేను చూస్తాను. నా మనస్సులో ఈ భావాలు ఉన్నాయి, ఈ భావాలు ఉండేటువంటివి సత్యం కాదు, ఈ సగుణ బ్రహ్మ సత్యం అనేది శాస్త్రం చెప్తా ఉంది. పైగా గురువులు చెప్తున్నారు ఉన్న సత్యం అది. ఇదంతటిని తీసుకొని అప్పుడు అక్కడ చూడాలి. అలా చూస్తూ 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 అదే అభ్యాసం చేయాలి. చేస్తే అక్కడ ఉండేదేం బయట పోదు, ఆడుండేది అట్లాగే ఉంటుంది.
బయట పోయేది నా మనస్సులో ఉండేది బయటపోతుంది. నా మనస్సులో ఇంతకుముందు ఉందే భావన, ఆ భావనను నేనే పెంచి పోషించుకొని పెట్టుకొని ఉన్నాను. నేను పెంచి పోషించుకొని పెట్టుకొని ఉండే భావన పోయేదానికే ఇప్పుడు ఇక్కడ ఈ జపము, ఈ చింతన. అలా చేస్తే అప్పుడు అది క్రమంగా ఇది వచ్చి ఇది పోతుంది. పైన నీళ్ళు వస్తే ఇడుల నీళ్ళు పోతాయి, కొట్టుకొని పోతాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇలా అవుతుంది. పరమార్థతత్వమును దర్శించే ఆ మహాత్ములకు అంటే ఈ తదాకారంగా చింతన చేసి 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 ఏమవుతుంది, తదాకారాన్ని పొందుతుంది. దానికి అదేమిటి, ఒక పురుగును పట్టుకొచ్చి ఈగ ఆ పురుగును పట్టుకొని వచ్చి దీంట్లో పెట్టి ఇది ఒక గూడులో పెట్టి దాని చుట్టూ భ్రమర కీటక న్యాయం మనం ఇంతకు ముందు కూడా చెప్పుకొని ఉన్నాం. భ్రమరము కీటకమును తీసుకొచ్చి దీంట్లో పెట్టి చుట్టూ మట్టి పెట్టేసి అది ఎంతసేపు దాని చుట్టూ ఇది శబ్దం చేస్తూ తిరుగుతుంది. దీని సౌండ్ భ్రమరం యొక్క సౌండ్ చేస్తూ తిరుగుతుంది. ఈ భ్రమరం యొక్క శబ్దానికి ఆ భ్రమరము యొక్క శబ్దానికి ఈ కీటకము విని 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 ఏమవుతుంది, ఇది కూడా భ్రమరంగా మారిపోతుంది. ఆ విధంగా మనం కూడా ఇప్పుడు ఏం కావాలంటే ఆ భావన చేసి 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 మన మనస్సు అలా మారిపోతుంది. అలా మారిపోవాలి. అలా మారిపోతే అదే యోగము. అదే యోగం అంటే అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. నాయందే ఏకాగ్రమైన చిత్తము గలవారు ఇంకా పొందబడని దానిని పొందించుట యోగము. ఇంతవరకు ఇతను ఈశ్వరుణ్ణే పొందాలి, ఈశ్వరుడు అంటే సగుణ బ్రహ్మను పొందాలి అని ఇప్పుడు ఇతను చేస్తున్నాడు. ఇప్పుడు సగుణ బ్రహ్మాకారంగా తన మనస్సు మారిపోతుంది. అది ఇప్పుడు యోగం, అదే యోగం. తర్వాత ఆ పొందిన దానిని రక్షించుకున్నట క్షేమం. అంటే ఈ ఈశ్వర భావన అనేటువంటిది నిలవడం అనేటువంటిది అది క్షేమం. అంటే దాంట్లో నుంచి మళ్ళా జారిపోకుండా ఉండుట. ఇవి రెండు జరగాలనంటే ఆ ఈశ్వర భావన ఇతనికి స్థిరపడుట, ఆ ఈశ్వర భావనలో నిలిచి ఉండుట, ఆ ఈశ్వర భావనలో నుండి పతనం కాకుండా ఉండుట, ఇదంతా జరగాలంటే ఆ ఈశ్వరుని యొక్క తత్వం ఇతనిలో ప్రకటమవుతుంది. ఆ ఈశ్వరుని యొక్క తత్వం, ఆ ఈశ్వరుని యొక్క వైభవం ఇతనిలో చాలా స్పష్టంగా ప్రకటమై ఆ ఈశ్వరుని యొక్క తత్వం బాగా అనుభవం అవుతుంది ఇక్కడ. అలా అనుభవం అయినప్పుడు ఇంకా ఈశ్వరుని భావనలో నుండి పతనంగాడు కాబట్టి క్షేమం నిలబడిపోయింది. తర్వాత ఇంతవరకు లేనటువంటి భావన ఇప్పుడు కలిగింది, అది యోగం. ఆ రెండింటిని నేను వహించదను, ఆ రెండు జరిగేటట్లుగా నేనే ఆ పని చేస్తాను అంటున్నాడు ఈశ్వరుడు. సగుణ బ్రహ్మ చెప్తున్నటువంటి మాట ఇది, నిర్గుణ బ్రహ్మ చెప్తా ఉండే మాట కాదు ఇది. తర్వాత శ్రీకృష్ణుడు చెప్తా ఉండే మాట కూడా కాదు ఇది. సగుణ బ్రహ్మ చెప్పుచున్నటువంటి మాట. అంటే శ్రీకృష్ణుని ముఖపద్మము నుండి సగుణ బ్రహ్మ భావనలో శ్రీకృష్ణ పరమాత్మ ఉండి చెప్పుతున్నటువంటి మాట. అంటే అప్పుడు వాడు చెప్తా ఉండేది శ్రీకృష్ణుడు చెప్తున్నాడా, సగుణ బ్రహ్మ చెప్తా ఉందనంటే సగుణ బ్రహ్మ చెప్పుచున్న మాట అది. అంటే పొందించదను అంటే ఆ భావన ఇప్పుడు అతనికి స్థిరమవుతుంది. అట్లా అయ్యేటట్లుగా నేను చేస్తాను. ఇప్పుడు మన మనస్సులో కర్మల యొక్క ప్రభావం ఉంది. మనమేమో జపము, ధ్యానము, తపస్సు ఏందేందో చేస్తూ ఉంటాం.
ఈ జపము ధ్యానము తపస్సు చేస్తూ ఉంటే ఎంతసేపు నేను చేస్తూ ఉంటే కూడా ఎందుకో నాకు కలగట్లేదే, ఎందుకో నాకు అది స్థిరపడట్లేదే, నేను చేస్తున్న దాంట్లో ఏమైనా లోపం ఉందా అంటే లేదే, నేనేం లోపం లేకుండా చేస్తున్నానే. మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు 12 సంవత్సరాలు తపస్సు చేశారు. 12 సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత వారికి సిద్ధి కలగలేదే నాకు అని అనిపించింది. సిద్ధి కలగలేదంటే బ్రహ్మానుభూతి, బ్రాహ్మీ స్థితి అనుభవం నాకు కలగలేదే అని అనిపించింది. ఆ బ్రహ్మానుభవం నాకు కలగలేదు. 12 సంవత్సరములు ఎవడైతే ఖచ్చితంగా భగవద్భావనతో తపస్సు చేస్తాడో వాడికి అది సిద్ధించి తీరుతుందని ఉంది. అంటే 12 సంవత్సరాలకు సిద్ధి కలుగుతుంది ఏదైనా సరే. కాబట్టి నేను 12 సంవత్సరాలు చేస్తే నాకు సిద్ధి కలగలేదు. కాబట్టి నేనేం చేయాలంటే ఇప్పుడు ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టేస్తాను అని అనుకొని లేచి పోయినాడు. కొండపైకి పోయి ఒక పెద్ద బండ నెక్కినాడు. అక్కడి నుంచి దూకి చనిపోవాలని. ఆ పెద్ద బండపైకి ఎక్కి ఇంకా తను దుమ్కేస్తాడు. ఆ సమయంలో భగవంతుని ప్రార్థించి దుమ్కుదాము అని అనుకొని ఒకసారి భగవంతుని ప్రార్థన చేసేదానికి మొదలుపెట్టాడు. అప్పుడు అనిపించింది వారికి, అయ్యా నువ్వు 12 సంవత్సరాలు తపస్సు చేసినది కరెక్టే, 12 సంవత్సరములు నువ్వు తపస్సు చేసినావా? చూడండి ఎట్లా ఉందో. 12 సంవత్సరాలు నువ్వు లెక్క పెట్టుకొని 12 సంవత్సరాలు తపస్సు చేసినావు. ఈ 12 సంవత్సరాల కాలంలో మధ్యలో నువ్వు స్నానానికి ఎంత సమయం పోయావు, భోజనానికి ఎంత సమయం పోయావు, నీ యొక్క మనస్సు చేత వేరే విషయాల్లోకి ఎంత సమయం పోయావు. ఇప్పుడు నువ్వు 12 సంవత్సరములు తపస్సు చేసినట్లా అని వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇతను 12 సంవత్సరాలు తపస్సు చేశాడా? ఇప్పుడు 12 సంవత్సరాలు తపస్సు చేయలేదు. అంటే నేను ఇంకా 12 సంవత్సరములు పూర్తిగా తపస్సు చేయగానే నేను 12 సంవత్సరాలు తపస్సు చేసినానని నేను భ్రమపడినాను అని మలయాళ స్వాముల వారు గ్రహించి, అమ్మో నేను పొరపాటు చేశాను, ఈ శరీరాన్ని ఎంత సునాయాసంగా పోగొట్టుకుంటా ఉంటేనే అని చెప్పని మళ్ళీ వెంటనే వెనక్కి మళ్ళీ కూర్చొని తపస్సు చేసినారు. తర్వాత సిద్ధించింది అని వారే తన జీవిత చరిత్రలో రాసినారు. కాబట్టి నా కర్మ తొలగిపోవుట అంటే నా కర్మ తొలగిన వెంటనే అడుండేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. భగవద్గీతలో 7వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. ఇప్పుడు ఉన్నది సర్వము బ్రహ్మమేనండి. ఉన్నది సర్వము బ్రహ్మమైతే వీడికి బ్రహ్మముగా అనిపించుటలేదు, బ్రహ్మముగా భావించట్లేదు, బ్రహ్మముగా తెలియబడుటలేదు. ఎందుకు? నాహం ప్రకాశ సర్వస్య, వాడికి నేను తెలియబడుట లేదు. ఎందుకు తెలుసా? వాడు ఆ యోగమాయ అనేటువంటి దాన్ని ఎత్తుకొని కప్పుకొని ఉంటాడు. వాడు కండ్లకు నల్లద్దాలు వేసుకున్నాడు. అంటే కండ్లకు నల్లద్దాలు వేసుకుంటే అంతా ఎట్లా కనిపిస్తుంది? నల్లగా కనిపిస్తుంది. ఎర్రద్దాలు వేసుకుంటే ఎర్రగా కనిపిస్తుంది. ఆ విధంగా వీడేం చేశాడంటే ఈ యోగమాయ అనేటువంటిది ఏమైందంటే కప్పివేసింది. ఇప్పుడు వీడికి ఆ యోగమాయ కప్పివేయడం అంటే వీడి కర్మరూపంగా ఆడ కప్పివేస్తుంది. ఆ కర్మరూపంగా కప్పివేసి ఇప్పుడు వీడి భావము, వీడి మనస్సులో నుంచి భావాలన్నీ కూడా వాడి మనస్సులో ఉండే భావములే బయట కనిపిస్తున్నాయి. ఆడ ఎదురుగా ఉండేటువంటిది ఈశ్వరుడైతే
వీడు మనస్సులో ఉండే భావాలను బట్టి ఎదురుగా ఉండేది కనిపిస్తూ ఉంటే ఇంక ఈశ్వరుడు ఎక్కడ కనిపించేది? ఉండేది ఈశ్వరుడే. దాన్ని కప్పేసింది ఎవరు? ఇప్పుడు నీ మనస్సులో ఉండేటువంటి భావాలు, నీ మనస్సులో ఉండేటువంటి సంకల్పాలు, నీలో ఉండే సంస్కారాలు, నీలో ఉండే కర్మలు. ఇప్పుడు నీ కర్మలు అట్లా తొలగినాయని అనుకోండి, నీ కర్మలు ఇక్కడి నుంచి లేకుండా అట్లా పోయినాయి అనుకోండి, అప్పుడేం కనిపిస్తుంది? అప్పుడు ఉన్నది యథార్థంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆడ ఉండేది యథార్థంగా కనిపించాలంటే నీ కర్మలు అట్లా తొలగాల. నీ కర్మలు ఎన్ని ఉన్నాయని నీకు తెలిసేది? ఎన్ని కర్మలు ఉన్నాయి, ఆ కర్మలు ఎప్పుడు తొలిగేది బయట? ఎప్పుడు ఇది తెలిసేది? ఈ కర్మలు ఎన్నున్నాయి, ఈ కర్మలు ఎంతసేపటికి పూర్తి అవుతుంది అనేది ఎవరికి తెలుసు? ఈశ్వరునికి తెలుసు. ఈశ్వరునికి ఇది తెలుసు, అంత మొత్తం తెలుసు. మొత్తం సర్వజ్ఞుడు కాబట్టి ఆయన, ఆ సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరునికి ఇదంతా తెలుసు. కాబట్టి నువ్వు చేసేటువంటి ప్రయత్నం, నువ్వు చేసేటువంటి సాధన వలన ఇప్పుడేమవుతుంది? నీలో ఉండేటువంటి సంస్కారములు, నీ కర్మలు అవి తొలగడము, వెంటనే ఇక్కడ ఉండేటువంటి ఆ తత్వం ప్రకటమగడం. ఇదంతా నేను పొందింపచేస్తాను. భగవంతుడు మాట తప్పదు. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు చెడిపోడు అని భగవంతుడు ప్రమాణం చేసినాడే. భగవంతుడు అలా ప్రమాణం చేసినాడు. ఇది భగవంతుడు చెప్పిన మాట తప్పడు, భగవంతుడు చెప్పింది సత్యం అని వీడు దృఢంగా పట్టుకొని ఇప్పుడేం చేయాలి? వీడు ప్రయత్నం చేస్తూ వస్తే అప్పుడేమవుతుంది? క్రమంగా వీడి కర్మ తొలగిపోవడం, భగవంతుని యొక్క తత్వం ప్రకటమగుట. ఇవి రెండు ఏకకాలంలో జరుగుతాయి. అది పొందింపజేస్తాను అని అంటున్నాడు. ఆత్మజ్ఞాని అయితే నాకు ఆత్మయే అని నా సిద్ధాంతం. ఇంతకుముందు 7వ అధ్యాయంలోనే జ్ఞానీత్వాత్మైవ మే మతం అని భగవంతుడు చెప్తున్నాడు. జ్ఞానీత్వాత్మైవ మే మతం, జ్ఞానే నేనే జ్ఞానిని చెప్పు ఉన్నాడు. అతడైతే నాకు ప్రియుడు అని భగవానుడు చెప్పినాడు. కావున వారు నాకు ఆత్మ అయిన వారు మరియు ప్రియులు కూడా అనే హేతువుచే నేను యోగక్షేమమును వహించదను. ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా స్వామి, ఇప్పుడు అలా చేస్తున్నప్పుడు దాన్ని ఎలాగ ఇప్పుడు ఈశ్వరుడు చేసినట్లు తీసుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు ఇబ్బందులు కలిగినాయి. ఆ ఇబ్బందులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను ఎత్తి పెట్టుకోండి, నా కర్మలే బయటపడినాయి. నా కర్మలే బయటపడితే ఇప్పుడేమవుతుందంటే, నా కర్మలు బయటపడి ఇప్పుడు ఇబ్బందులు వచ్చినాయి కదా, ఆ ఇబ్బందుల్ని అధిగమించే సామర్థ్యం నాకు లేదు నిజంగా. ఎందుకంటే నేను ఆల్రెడీ కర్మల చేత, ఆ సంస్కారముల చేత బాగా పోషింపబడి ఉన్నా నేను. అంటే నా మనస్సు అంతా కర్మల రూపంగా ఏర్పడి ఉంది. ఇప్పుడు ఈ కర్మల నుంచి నేను అధిగమించాలంటే, ఈ కర్మల నుంచి దానిని చూచి కూడా నేను వికారం చెందకుండా కదా ఉండాలా. వికారం చెందకుండా ఉండాలంటే ఇప్పుడేమవుతుందంటే, ఎప్పుడైతే భగవద్భావనతో మనం పోయినామో, భగవద్భావనతో భగవన్నామమును పట్టుకొని ఉన్నామో, అప్పుడేమవుతుందంటే ఒకవైపు వివేకం అంటే విచారణ జ్ఞానము చేత వచ్చినటువంటి వివేక బలం ఒకటి. రెండవది ఆ భగవతత్వాన్ని నువ్వు చింతన చేస్తూ ఉండుట 2. మూడవది ఆ భగవద్భావన హృదయములో నువ్వు చేసిన దాని వలన కలిగేటువంటి ఈ సంస్కారం కూడా పెరుగుతుంది కదా. ఈ భగవత్ సంస్కారం కూడా పెరుగుతుంది. ఈ భగవత్ సంస్కారం ఒక పక్క నిలుస్తుంది, ఈ పక్క ఈ కర్మల సంస్కారం అనేటువంటిది పక్క వస్తుంది. ఈ కర్మల సంస్కారం ఇదంతా ఉన్నప్పటికీ, భగవంతుని యొక్క తత్వచింతన చేసినటువంటిది తక్కువగా ఉన్నప్పటికీ, ఈ తక్కువే అయినప్పటికీ ఏమవుతుందంటే, ఈ భగవద్భావన చేసిన కారణము చేత ఈ మనస్సు ఆ భగవద్భావనలో, అంటే ధ్యానంలో ఉన్నప్పుడు, జపంలో ఉన్నప్పుడు, లేదా ఆ భగవంతుని యొక్క తత్వాన్ని ఈ మనస్సు కొద్దిగా
చవి చూచుట, రుచి చూచుట అనేది జరుగుతుంది. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా జరుగుతుంది అది. ఒకవేళ జరగలేదు అని అనుకోండి, అంటే భగవద్భావాన్ని ఇంకా రుచి చూడలేదు అని అనుకోండి, మొండి పట్టుదలతో ఫస్ట్లో పట్టుకోవాలా. మొండి పట్టుదలతో, నేను ఇప్పుడు చెప్పాను కదా, భగవంతుడు చెప్పినది సత్యం అని మొండి పట్టుదలతో పట్టుకోవాలా. నమే భక్త ప్రణశ్యతి క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజాని నమే భక్త ప్రణశ్యతి అని 9వ అధ్యాయం, ఇదే అధ్యాయంలోనే భగవంతుడు చెప్పి ఉన్నాడు. నా భక్తుడు ఎన్నటికీ చెడిపోడు అని చెప్పి ఉన్నాడు. కాబట్టి భగవంతుడు చెప్పిన మాట ప్రకారంగా నేను చెడిపోను, భగవంతుని మాట సత్యమని పట్టుకొని ఈ వచ్చేటువంటి ఈ కష్టములు ఏవైతే ఉన్నాయో వాటిని సహిస్తూ మనం ముందుకు పోతే అప్పుడేమవుతుందంటే ఈ భగవద్భావనలోకి మనస్సు పోయింది కాబట్టి, భగవంతుని బాగా పట్టుకునింది కాబట్టి దీని ప్రభావం నీకు అర్థమవుతుంది. అప్పుడు అంటే ఆ మనస్సుకు తెలుస్తుంది, ఆ మనస్సు గుర్తిస్తుంది, ఆ మనస్సుకు భగవంతుని యొక్క ప్రభావము చాలా స్పష్టంగా తెలియబడుతుంది. అప్పుడు అంటే నీ సంస్కారములు, నీ కర్మలు, నీ వాసనలు, నీ దుఃఖాలు అనేటువంటివి ఉన్నాయే, ఇవి నిజమైనటువంటివి కాదు అని తెలుస్తుంది. ఇది మామూలు సగుణ బ్రహ్మ భావనలో ఉండేటువంటి వాడికి. అదే నిర్గుణ బ్రహ్మ భావనలో ఉన్నాడని అనుకోండి, నిర్గుణ బ్రహ్మ భావనలో ఉండేవాడికైతే ఏమవుతుందంటే ఆత్మానుభూతి యొక్క సంస్పర్శ, అంటే ఆ ఆత్మానుభూతి కలుగుతుంది. ఆ ఆత్మానుభూతి కలిగినప్పుడు ఇది సత్యం అనేది వానంతటి వాడికే తెలుస్తుంది. ఈ ఆత్మానుభవం అనేటువంటిది ఎప్పుడైతే వీడికి తెలిసిందో అప్పుడు బయట ఉండేటువంటిది వచ్చి నెత్తిన పడినా కూడా ఇది సత్యమైనది కాదప్ప, అది సత్యమైనది, కాబట్టి దీనిని ఈ కర్మరూపంగా వచ్చి నన్ను బాధిస్తూ ఉంది, దీనికి నేను ప్రాధాన్యం ఇవ్వాల్సిన పని లేదు అని తనంతట తనే ఉండగలిగేటువంటి స్థితి అక్కడ ఏర్పడుతుంది ఆ మనస్సుకి. అలా ఏర్పడాలంటే అలా రుచి చూస్తాడు, అది ఆ అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి వలన వీడు నిర్వికారంగా ఉండగలుగుతాడు. ఇప్పుడు ఈ బయట జరిగేటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అప్పుడు అర్థమైంది ఏమన్నా? అర్థమైంది స్వామి. ఇప్పుడు తన డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నాడు, ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది, భగవంతుని పట్టుకోన్నాడు, డెసిషన్ తను తీసుకోడు కాదు స్వామి. ఇప్పుడు ఏదైనా డెసిషన్ తను తీసుకోడు, భగవంతుడి పైన వేస్తాడు అంతే. గురువులను అడిగి తీసుకోవచ్చు అనేసి ఇప్పుడు దీంట్లోనే ఉన్నాడు. గురువులను అడగచ్చు, గురువులను అడిగి దీంట్లో ఎట్లా అనే విషయం గురువులను అడిగి తెలుసుకోవచ్చు. ఎట్లా డెసిషన్ తీసుకోవాలనేది కూడా అడగవచ్చు. అదే అడిగి అలా తీసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు. అంటే వాళ్ళు డైరెక్షన్స్ చూపిస్తారు కదా, అందుకే కదా గురువులు ఉండేది. డైరెక్షన్స్ చూపిస్తారు, వాళ్ళు చూపించి నువ్వు ఇలా చెయ్యి అని చెప్తారు అప్పుడు అక్కడ. అది ఇలా చేసేదాని వల్ల ఏమవుతుందంటే యోగము క్షేమము నేనే వహిస్తాను అని అక్కడ భగవంతుడు ఇలా చెప్పడం జరిగింది. దీనిపైన ఒక పూర్వపక్షం అనేటువంటిది ఒకటి వస్తూ ఉంది. దానికి మళ్ళా ఆచార్యుల వారు సమాధానం చెప్తారు. దీన్ని మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి ఇప్పుడు మనం విచారణ చేసుకున్న దాంట్లో? స్వామీజీ ఒక మాట అడుగుతాను స్వామీజీ. ఇప్పుడు రామదాస్కు మనసు రాముణ్ణి గురించి యోచన చేసి ఆ మనసే రామునిగా కనపడిసింది నేను చెప్పినారు స్వామీజీ. సరే, అప్పుడు డబ్బు కూడా తెచ్చిస్తాడు కదా రామదాసు మా భగవంతుడు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈయన మనస్సు ఆ డబ్బు. దాస్ గారు మ్యూట్ చేయి. ఏం ప్రయోజనము నీకు అట్లంతా చేస్తే? వీరి మనస్సు ఇప్పుడు రామదాసును బంధించబడింది దేనికి? డబ్బు తినేసినాడు, ఖర్చు పెట్టేసినాడు, వాడుకున్నాడు అని కదా. ఇప్పుడు నీ మనస్సుకుండే సామర్థ్యం ఏమిటంటే
ఆ మనస్సుకుండే సామర్థ్యం ఇంకో దానికి దేనికి లేదు. ఆ మనస్సు ఏర్పడింది చైతన్యము యొక్క ప్రభావం చేతనే అది పనిచేస్తూ ఉంది. కాబట్టి చైతన్యం యొక్క ప్రభావం చేత ఏర్పడినటువంటిది మనస్సే మాయ. ఆ మాయ అనేటువంటిది ఏమైనా సరే చేస్తుంది. దాని ప్రభావం సంకల్ప శక్తి, సంకల్ప సామర్థ్యం చేత ఈ మనస్సు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. ఇప్పుడు రామచంద్రుల వారు నన్ను ఇక్కడి నుంచి విడిపించాలంటే అతన్ని డబ్బులు నేను తినేసినానని అనుకుంటున్నాడు కాబట్టి ఆ డబ్బులు ఇస్తేనే ఈయన విడిచిపెడతాడు అనే భావన ఇక్కడ రామదాస్కి ఏర్పడుతుంది. అవును, ఆ భావంతోనే తపస్సు చేసేది. అలా చేసినాడు కాబట్టి రామచంద్రుల వారు ఎలా అనుగ్రహించాలి అతన్ని? అలాగే అనుగ్రహించాలా. అంటే ఈయన మనస్సు ఆ ఆకారాన్ని పొందాలా. రామచంద్రుని రూపంగా వచ్చింది అదే మనస్సే డబ్బుల రూపంగా పొందింది. అదే మనస్సే డబ్బులను తీసుకొని వచ్చి తానీషాకి ఇచ్చింది. అదే మనస్సే మళ్ళా రాముని రూపంగా వచ్చి తనకు కనిపించింది. అర్థమైనా? సరే స్వామీజీ, అంతా మనసే కారణం, మనసే అంతా. ఇప్పుడు నీకు స్వప్నం వస్తుంది. అవును, స్వప్నంలో నువ్వు ఇప్పుడేమో బెంగళూరులో ఉండవు, బెంగళూరులోనో టుమ్కూరులోనో ఎక్కడో ఉండవు అనుకో. అక్కడ ఉంటే నీకు స్వప్నంలో కుప్పం కనిపించింది. కుప్పంలో నేను కనిపిస్తా, కుప్పంలో ఆశ్రమం కనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఆడ కుప్పము నేను అవంతా వచ్చినామా అక్కడ? లేదు. కానీ నీకు కనిపించింది కదా. కనిపిస్తుంది. కనిపించేటట్లుగా అయ్యింది ఎవరు? నీ మనస్సే కుప్పంలాగా అయ్యింది. నీ మనస్సే ఆశ్రమంలాగా అయ్యింది. నీ మనస్సే నాలాగా కూడా అయ్యింది. ఎప్పుడు? స్వప్నంలో ఏ విధంగా నీ మనస్సు అయ్యిందో అదే విధంగానే స్వప్న జాగరితే స్థానే ఏకమాహుర్యుమా ఏదో ఉంది. స్వప్నంలో జరిగినట్లే జాగ్రత్త అవస్థలో కూడా జరుగుచున్నది. స్వప్నంలో జరిగిందే జాగ్రత్తలో కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే స్వప్నంలో నీ మనస్సు ఏ విధంగా అయితే అన్ని రూపాలుగా పొందింది నీ మనస్సేనో, అదేవిధంగానే ఈ జాగ్రత్త అవస్థలో పొందింది కూడా అంతా నీ మనస్సే. ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్న అడుగుతున్నావు కదా, నువ్వు నన్ను ప్రశ్న అడిగేటట్లుగా చేసింది నీ మనస్సే. నీ ప్రశ్నకు సమాధానం చెప్తా అన్నది కూడా నీ మనస్సే. మళ్ళా నీ మనస్సు స్థిమితపడటం కూడా నీ మనస్సే. అంటే అంతా నీ మనస్సే ఈ విధంగా జరుగుతూ ఉంది. అది సరే స్వామీజీ. ఆ రూపంగా ఈశ్వరుడే చేపిస్తున్నాడు. సరేనా? సరే. అది असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की।
జై జై బోలో గీతా మాతా కీ, జై జై బోలో భక్త మండలి కీ. జై హర నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ్ శంభో శంకర. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం